ఇట్లా ప్యాక్ చేసి పెట్టినాను, కవర్స్లో పెట్టినాను, ఇట్లా బ్యాగ్స్లో కొన్ని దేవుళ్ళని అట్లే పెట్టాను. కిచెన్లో ర్యాక్స్ సజ్జలు అన్నీ తీసేసి మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టినాము. ఖాళీ చేసేసి అన్ని బ్యాగ్లలో ప్యాక్ చేసి పెట్టినాము కాటన్స్లో. వాళ్ళంతా ఖాళీ. అట్లా మొత్తం అన్ని సెల్ఫ్స్ అన్ని ఖాళీ చేసి అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి. మెషిన్స్ ఇట్లా ప్యాక్ చేసుకొని చేసుకోలేక షిఫ్టింగ్ ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. ఇట్లా మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టినాం, ఏవి విడిగా లేవు అసలు, అన్నీ ప్యాక్ చేస్తున్నాయి. మొత్తం అన్నీ ప్యాక్ చేస్తున్నాయి. ఇట్లా బాగుంది పరిస్థితి. జనవరి 25కి ఇంట్లోకి వచ్చినాము. వచ్చిన షిఫ్టింగ్ అవుతూనే ఉన్నాం, ఇంకా షిఫ్టింగ్ కంప్లీట్ అవ్వకముందే ఓనర్ వచ్చి ఇంట్లోకి వచ్చి ఒక మాట అనేసింది, పెద్ద మాట. చాలా బాగా అనిపించింది. అట్లా వచ్చిన రోజు నుండి మాటలు అంటూ ఉంటే ఇంకా 2 months కంప్లీట్ అవ్వకముందు ఇంకా ఏదో ఒకటి అనడం, అట్లా అట్లా అంటూ ఉంటే ఇంకా డిసైడ్ అయిపోయినాము ఖాళీ చేసేయాలని చెప్పి. చాలా పెద్ద పెద్ద మాటలు అసలు. అంత అసలు నా కూతురు అయితే అంటది, ఇదేంది ఎంతో పగబట్టినట్టు చేస్తున్నారు, ఏంది మన మీద, వాళ్ళకి ఏదో శత్రుత్వం ఉన్నట్టు అంత బాధ పెడుతున్నారు అని నా కూతురు కనిపించింది. అంత బాధ పెడుతున్నారు. అట్లా ఈరోజు జనవరి 25కి వస్తే మేము ఫస్ట్ నుండి రెంట్ ఇచ్చినాం. జనవరి 1st నుండి కానీ 25కి వచ్చినాం. ఈ నా ఫ్యామిలీ వాళ్ళ గొడవల వల్ల నేను షిఫ్టింగ్ చేసుకోలేకపోయినాం, మేము మా అమ్మాయి నేను. జనవరి 1st నుండి పే చేసి రెంట్ జనవరి 25కి వచ్చినాము. 25th నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి 25th లోపే డిసైడ్ ఇంకా 25కి ఇంకా 10 days, 2 monthsకి ఇంకా 10 days ఉందో. చాలా కంటిన్యూగా అంటూ ఉంటే ఇంకా ఖాళీ చేసేయండి అని వాళ్ళే అన్నారు. మళ్ళీ వద్దు ఉండండి అంటున్నారు. ఇంకా అప్పుడు ఖాళీ చేసేయని ఒకసారి అన్నాక ఉండము, ఇంకా ఖాళీ చేస్తాము అనేసి ఖాళీ ఇంకా 2 months లోపే అని చెప్పేసినాం. వాళ్ళు అనగానే సరే అన్నాము. ఖాళీ అన్నాక ఎట్లుంటాము, ఖాళీ చేస్తామని చెప్పాము. ఈరోజు ఇంకా ఇది ఏప్రిల్ 25th రాలేదు. షిఫ్టింగ్ 1 week నుండి ఇబ్బంది అవుతుంది. ఏప్రిల్ 25th లోపే షిఫ్టింగ్ చేస్తున్నాం. ఎంత హింసాకాండ మా మీద. ఓం శ్రీ రాధాకృష్ణ.